ఒక్క నిమిషం సార్, నేను వచ్చేసి. అందరికీ పిఎంసి ప్రేక్షకులకు, ధ్యాన మిత్రులకు, పిరమిడ్ మాస్టర్స్ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మహేష పిరమిడ్ దాచకపల్లి 13వ వార్షికోత్సవానికి మరి ఇక్కడ పాలమూరు ఉమ్మడి జిల్లా నుంచి సీనియర్ మోస్ట్ మాస్టర్స్ అందరూ కూడా సమావేశం అయిన సందర్భంగా అందరినీ మనం వారి వారి యొక్క ధ్యాన పరిచయము, పత్రిగారితో వారికి ఉన్న అనుబంధం, మరి పత్రిగారి యొక్క అవతరణ దినోత్సవం నవంబర్ 11వ తారీఖు మనం జరుపుకోబోతున్నాం. అందుకు గాను మరి ఈరోజు ఇక్కడ వార్షికోత్సవ సందర్భంగా పత్రిగారికి కృతజ్ఞతలు, మరి అవతరణోత్సవ శుభాకాంక్షలు. అదే అవతరణోత్సవం. ఓకే, ఒక మహా అవతరణ జరిగింది, ధ్యాన అవతరణ జరిగింది. ఈ ప్రపంచానికి ధ్యాన ప్రపంచం, ధ్యాన జగత్తు, శాకాహార జగత్తు, పిరమిడ్ జగత్తుకి ఒక అద్భుతమైన నాంది పత్రిగారి ద్వారా జరిగింది. కాబట్టి మనం పత్రిగారి యొక్క అవతరణ దినోత్సవంగా మనం దాన్ని జరుపుకోబోతున్నాం. మరి ఇక్కడ ఉన్న మాస్టర్స్ అందరి యొక్క వారి వారి అనుభవాలని మనం కొద్దిగా తీసుకుంటూ అందరితో మనం మాట్లాడించుకుందాం. ముందుగా శ్రీనాథుడు, మరి సారు ఫార్మసిస్టు, సీనియర్ మోస్ట్ మాస్టర్, పత్రిగారితో వారికి ఎంతో అద్భుతమైన అనుబంధం. వారి సతీమణి మేడం గారు పద్మావతి గారు, మరి ఇలా ఆంజనేయ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, సత్యనారాయణ గారు, రాము గారు, వెంకటరెడ్డి గారు, శ్రీనివాస్ గారు, మరి ఎంతో అద్భుతమైనటువంటి మాస్టర్స్తో మనం ఉన్నాం. మరి వారి వారి మాటల్లో ముందుగా శ్రీనాథుడి గారితో తీసుకుందాం. ధ్యానమిత్రులందరికీ నా నమస్సుమాంజలు. ముందుగా పత్రిజీ గారికి శతకోటి వందనాలు. ఈరోజు ఈ దాచకపల్లి గ్రామంలో 13వ వార్షికోత్సవ సందర్భంగా ఇక్కడ మేమందరము గుమిగూడిన సమావేశం నిర్వహించుకుంటున్నాం. ఈ సందర్భంగా పేరున్న ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్కు నా యొక్క హృదయపూర్వక నమస్సువందలు తెలియజేసుకుంటూ నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. పత్రిగారితో మీకున్న అనుబంధం గురించి చెప్పండి. ఇక పత్రికారు అంటే నాకు సుమారుగా 23 సంవత్సరాల క్రితమే పరిచయం. సార్ గారు పెద్ద పరిచయం లేకపోయినా అప్పుడప్పుడు మంచి సలహాలు, సూచనలు ఇస్తూ ఆ సారు బాటల్లో మేము పయనిస్తున్నాం. అంతకుముందు నేను మాంసాహారిని. ఎప్పుడైతే ఈ ధ్యాన మార్గంలో వచ్చానో పూర్తిగా. ఎవరి ద్వారా ధ్యానంలోకి వచ్చారు మీరు? నేను వై రామరెడ్డి అని చెప్పేసి సీనియర్ పిరమిడ్ మాస్టర్. ఆ మాస్టర్ ద్వారా నేను ధ్యానంలోకి ప్రవేశించాను. ఇక అప్పటి నుంచి నేను మాంసాహారిగా ఉన్నవాడిని పూర్తిగా శాకాహారిగా మారిపోయాను. ఇప్పుడు మా కుటుంబమే ధ్యాన కుటుంబం, శాకాహార కుటుంబం మాది. మేడం పద్మావతి గారు. ధ్యానంలోకి ఎలా వచ్చారు? పత్రిగారితో మీకున్న అనుబంధం గురించి చెప్పండి. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా శతకోటి ప్రణామాలు. ఇక్కడ వచ్చిన ఆత్మబంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. నాకు ధ్యాన పరిచయం 2004లో అయింది, రామరెడ్డి గురువు గారి ద్వారా. మా సార్కు హెల్త్ ప్రాబ్లం చాలా ఉండేది. ఆ హెల్త్ ప్రాబ్లం వల్లనే ధ్యానంలోకి వెళ్ళాము. ఎక్కడ ధ్యానం అంటే అక్కడికి వెళ్ళే వాళ్ళము. అందరూ మా కాలనీలో వాళ్ళు, ఏంది వీళ్ళు చెట్టులు గుట్టలు పట్టుకొని తిరుగుతూ ఉంటారు, వీళ్ళకి ఏమైనా పిచ్చా అని అనేవాళ్ళు. కానీ మేము ఇంక ధ్యానం ఒకటే మాకు మార్గం అనేసి వెళ్ళేవాళ్ళం. సత్యనారాయణ సార్ వారి దగ్గర కూడా వెళ్ళేవాళ్ళం. కానీ ఆయన ఎక్కడ స్థిమితంగా కూర్చోలేకపోతున్నాడు. ఇప్పుడు కర్నూలు పిరమిడ్కి వెళ్ళాము. వెళ్తే ఆ మేడం ఉంది, పరమేశ్వరి డాక్టర్, అదే ఇప్పుడు వచ్చేసారు, నర్మదా మేడం గారు తీసుకెళ్ళారు. ఆ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి, ఇక మీరు ఎక్కడ తిరిగినా లాభం లేదు, ఇంటికి వెళ్ళండి అమ్మా, వెళ్ళి పిరమిడ్ దగ్గర
నా దగ్గర పిరమిడ్ ఉంది ఇస్తాను, అక్కడ బెడ్ మీద కట్టి అక్కడ సెట్ అవుతుంది అని చెప్పారు ఆ మేడం. ఇంక అప్పటి నుంచి బాగా ధ్యానం అంటే మాకు ప్రాణం అయిపోయింది. ఇంకా ఏ రోజు ధ్యానం చేయకపోతే ఆ రోజు తిండి లేదు అన్నట్టు పరిస్థితి అయిపోయింది. ఇంకొక మేము ఒక కొత్తగా ఇల్లు కట్టాము. 1 వీక్ లోపలనే గురువుగారు వచ్చారు మా ఇంటికి. మాకైతే ఆ రోజు ఇక ఆనందం చెప్పలేకపోయినాం. ఇక ఇట్లా బాగా గురుగారితో పరిచయం. వండర్ఫుల్ మేడం. మరి పత్రి గారు ప్రతి ఇంటికి మరి ఈ భారతదేశంలో ఎంతమంది పిరమిడ్ మాస్టర్స్ ఉన్నారో వాళ్ళందరి ఇంటికి వెళ్ళి వాళ్ళ ఆతిథ్యాన్ని స్వీకరించి వారి యొక్క అనుబంధం వాళ్ళ కుటుంబ సభ్యులుగా ఆయన మారిపోయారు. మరి అలాగే మరి ఇంకొక సీనియర్ మోస్ట్ మాస్టర్ మనం నర్వ ఆంజనేయ రెడ్డి గారు, వారి మాటల్లో విందాం. పిఎంసి యాజమాన్యానికి, పిఎంసి ట్రస్టుకు మరియు పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం. ఈ ధ్యాన ప్రపంచాన్ని సృష్టించినటువంటి, ధ్యాన జగత్తును సృష్టించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి పిఎంసి ద్వారా మరొకసారి నమస్కరించుకుంటూ, నా పేరు బంగ్లా ఆంజనేయ రెడ్డి, నర్వా గ్రామం. ధ్యానము అనే 2 అక్షరాలతో కూడుకున్న మొదలై శ్వాస మీద ధ్యాస అనే ఆచరణాత్మకమైనటువంటి ఈ విధానము ఈ ఆంజనేయ రెడ్డి దగ్గరి అంది ఉండకపోతే ఈరోజు ఈ శరీరంతో ఈ భూమి మీద నేను లేను. 2002లో నాకు అందజేయబడిన ధ్యానాన్ని ఆచరించడం ద్వారా ఈనాడు ఈ దాచక్పల్లి మహేష పిరమిడ్ వార్షికోత్సవ ఈ సభలో పాల్గొనే అవకాశం, అదృష్టం నాకు లభించింది. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అందించిన ఆ ధ్యానాన్ని అందుకున్న నేను ధ్యానం చేస్తూ వెళ్ళాను. పత్రిసారి ఏదైతే చెప్పారో, ధ్యానము సర్వరోగ నివారిణి, ధ్యానము సర్వభోగకారిణి, ధ్యానము సత్యజ్ఞాన ప్రసాదిని. ఈ 3 అంశాలు నేను స్వయంగా శోధించి సాధించి తెలుసుకున్న సత్యాలు ఇవి. చనిపోవడానికి దగ్గరై నడవడానికి వీలు లేనటువంటి స్థితిలో హిమాంజీ అనే ఉపాధ్యాయుడి ద్వారా పరిచయమైన ఈ ధ్యానము నేను చేస్తూ వెళ్ళాను 3 నెలలు. ఎలాంటి ఫలితాలు రాలేదు. ఎందుకంటే గుడ్డు మాంసం వారం వారం తింటూ వెళ్ళేవాడిని. నా జీవితాన్ని మరొక మలుపు తిప్పిన మహానుభావుడు చంద్రశేఖర్ శర్మ గారికి సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, వరే మూర్ఖుడా, మాంసం తింటూ ధ్యానం చేస్తే రోగాలు తగ్గుతాయి అనుకున్నావా? మాంసమన్నా వదిలే, ధ్యానమన్నా వదిలే, ఏదో ఒకటే పట్టుకో. నువ్వు చేస్తున్న 35 నిమిషాలు సరిపోదు. నీ జీవితం ఆరోగ్యవంతం కావాలంటే, సత్యాన్ని తెలుసుకోవాలంటే, భోగాలు లభించాలంటే 3 గంటల ధ్యానము, అది బ్రహ్మముహూర్తంలో చేయాలని చెప్పారు. ఆ బ్రహ్మముహూర్తంలోని మరునాడు నుంచి పూర్తి శాకాహారిగా మారి ఆ బ్రహ్మముహూర్త ధ్యానం చేయడం మొదలుపెట్టాను. నాకున్నటువంటి అనేక అనారోగ్యాలు, అది కిడ్నీ సమస్య కావచ్చు, లో బీపీ సమస్య కావచ్చు, కాళ్ళ నొప్పులు కావచ్చు, మరి గ్యాస్ ట్రబుల్ కావచ్చు, ఇలాంటివన్నీ నా నుంచి దూరమయ్యాయి. నేను సంపూర్ణ ఆరోగ్యవంతుణ్ణి అయ్యాను ధ్యానం ద్వారా. మాంసం తింటూ, చేపలను వేటాడుతూ, కోళ్ళను కోస్తూ, మేకపోతులను కోస్తూ, పొట్టేళ్లను కోస్తూ, వేటాడుతూ ఉన్న నా జీవితానికి ఒక జ్ఞానము ధ్యానం ద్వారా దొరికింది. అందుకు మనము పిరమిడ్ సొసైటీకి జీవితాంతము రుణపడి ఉండవలసిందే. మన జీవితానికి వెలుగునిచ్చిన ఈ ధ్యానము శాకారము మనం అందుకున్నటువంటి ఈ దాన్ని 10 మందికి పంచాలి. ధ్యానము సర్వభోగకారిణి అనే విషయంలోకి వస్తే, కూలీ చేస్తున్న కుటుంబం నుంచి మరి వ్యవసాయపరంగా దినదినాభివృద్ధి చెందుతూ మంచి జీవితం గడుపుతూ, మనకున్నంతలో మనము ఆరోగ్యంగా ఆనందం కూడా పంచుకోవడానికి
మరి భోగం లభించింది. వ్యవసాయం పరంగా నాకున్న వ్యవసాయం ద్వారా నేను పొందుతూ మరి ఈ విధంగా భోగాన్ని పొందాను. ధ్యానం ద్వారా సత్యజ్ఞానం ఏంటో తెలుసుకున్నాను. ఆ సత్యం ఏంటంటే పత్రిసారి ఇచ్చినటువంటి ఆశయాలు ఏవైతే ఉన్నాయో ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్తు, ఈ మూడింటిని విస్తరించే క్రమంలో మనం బాధ్యత తీసుకోవాలి. ఏ ఆరోగ్యాన్ని అయితే ధ్యానం ద్వారా పొందామో ఆ ధ్యానాన్ని ఇంటింటికి గడప గడపకు కరపత్రాల ద్వారా అందజేస్తూ గ్రామ గ్రామాన తిరుగుతూ ఆ గ్రామంలో రచ్చబండ దగ్గర దేవాలయ దగ్గర ఆ వచ్చిన వారికి ప్రత్యక్షంగా ధ్యాన శిక్షణని ఇస్తూ ధ్యానం ద్వారా మేము పొందిన లాభాలను వివరిస్తూ మరి అలాంటి ధ్యాన ప్రచార కార్యక్రమాలను చేస్తూ ఉన్నాం. గత కొన్ని సంవత్సరాలుగా నేటి వరకు ఒక 1950 గ్రామాల దాకా నేను ఈ జిల్లాలో ధ్యాన పరిచయం చేయడం జరిగింది గ్రామ గ్రామంలో. ఆ విధంగా మరి ఏదైతే రెండవ అంశంలో పత్రిసార్ మనకు లక్ష్యాన్ని ఇచ్చారో నిర్దేశించారో శాకాహార జగత్తు, ఆ శాకాహార జగత్తులో భాగంగా ఎక్కడ ర్యాలీలు జరుగుతున్నా ఆ ర్యాలీలో పాల్గొనడము, ఆ ర్యాలీలో మనకున్నటువంటి గొంతు ద్వారా మనం నినాదించడము, మన గొంతు ద్వారా బయటి ప్రపంచానికి వెలువడే ఆ నినాద స్థాయి, ఆ ప్రకంపన ఏమిటో తెలుసుకున్నాను కనుక ఎక్కడ శాకాహార ర్యాలీలు జరిగినా ఆ ర్యాలీల ద్వారా ఆ గ్రామంలో మన శక్తిని, మన ప్రకంపనను విస్తరించి ఆ భూమాత యొక్క శక్తిని పెంచుతూ ఆ గ్రామంలో కొన్ని సంవత్సరాలుగా మరి ఆత్మఘోషతో విలవిల్లాడి ఎర్త్బోల్ సోల్గా ఉన్నటువంటి ఆ జీవరాశులను శాకాహార ర్యాలీల ద్వారా మనం విముక్తం చేస్తున్నాము. ఆ ప్రక్రియలో నేను శాకాహార ర్యాలీలో పాల్గొంటూ స్ఫూర్తినిస్తున్నాను. పిరమిడ్ జగత్ ఏదైతే ఉందో పత్రిసారి ఇచ్చారో ఆ పిరమిడ్లు కట్టాలి అందరూ. పిరమిడ్ అనేది మన ధ్యాన శక్తిని పెంచడానికే కాదు, ధ్యానం 3 గంటల శక్తిని ఇవ్వడానికే కాదు, ఈ భూమి యొక్క ఎనర్జీని పెంచుతుంది. ఓజోన్ పొరను అభివృద్ధి చేసి భవిష్యత్తులో రాబోయే కాలంలో ఎలాంటి ఉత్పాతాలు జరగకుండా ఉపయోగపడేది పిరమిడు. ఆ సత్యాన్ని తెలియజేస్తూ ఎన్నో పిరమిడ్లు కట్టుకోవడానికి స్ఫూర్తినిస్తూ ఎంతోమంది పిరమిడ్లో ధ్యానం చేయడానికి పిలుపునిస్తూ ఆ పిరమిడ్ యొక్క లాభాలను గురించి వివరిస్తూ ఆ ప్రచార కార్యక్రమాన్ని తీసుకున్నాను. కనుక మనమంతా ఏ పత్రిసారు ఆశయం ఇచ్చారో, పత్రిసారు భౌతికంగా మన ముందు లేకపోయినా పత్రిసారు ఇచ్చిన లక్ష్యాలు సజీవంగా ఉన్నాయి. అదే పత్రిసారు ఒక రూపంలో, పత్రిసారు ధ్యాన జగత్ రూపంలో మన ముందున్నారు. రెండవ రూపంలో శాకాహార జగత్తు రూపంలో ఉన్నారు. మరి పిరమిడ్ జగత్తు రూపంలో ఉన్నాయి. స్థూల సూక్ష్మ కారణ శరీరాలంటే ఇవే. ఈ మూడే పత్రిసారి ఇచ్చిన ఈ శరీరాలను మనం పట్టుకుందాం. ఈ శరీరాలు మనలో అభివృద్ధి చెందుతాయి కనుక ప్రతి ఒక్కరూ ఈ భూమి మీద పత్రిసార్ లక్ష్యాలను పట్టుకోండి, పత్రిసార్ ఆశయాలను పట్టుకోండి, పత్రిసార్ లైన్లోనే ప్రయాణిద్దాం. ప్రయాణించడం వల్ల మన కర్మలు తొలగడమే కాదు, మన ఆత్మ ప్రగతి మరింత ఉన్నతి చెంది ఏ లక్ష్యం వైపు మనం జన్మ తీసుకున్నామో ఆ లక్ష్యాన్ని అందుకోవడానికి దగ్గరలో ఉన్నాము. ఇటువంటి అవకాశము ఈ భూప్రపంచంలో గతంలో లేదు. భవిష్యత్తు గురించి చెప్పను కానీ ఇప్పుడు మన అందరికీ పిరమిడ్ మాస్టర్ల రూపంలో మనకు అవకాశం ఇచ్చారు పత్రిసారు. కనుక శాకాహార జగత్కి, శాకాహార జగత్కి, ధ్యాన జగత్కి, ధ్యాన జగత్కి, పిరమిడ్ జగత్కి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. పత్రిజీ జన్మదినోత్సవం సందర్భంగా మరి ఈ నెల 11వ తేదీన పత్రిజీ అవతరణ దినోత్సవం జరుగుతోంది. కడతాల్లో అద్భుతంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కార్యక్రమానికి వెళ్ళండి. తర్వాత ఆ రోజు వెళ్ళలేని వారు మీ ప్రాంతాల్లో పత్రిజీ అవతరణ దినోత్సవాలను పిరమిడ్ల ద్వారా కావచ్చు, కేర్ సెంటర్ల ద్వారా కావచ్చు, ఎక్కడికక్కడ కార్యక్రమాలు చేసుకుందాం. ముఖ్యంగా ఆ రోజు శాకాహార ర్యాలీలు తీసుకుందాం. ఆ రోజు రేవల్లి పట్టణంలో నార్కర్నూలు జిల్లాలో శాకాహార ర్యాలీ నిర్వహిస్తున్నారు కనుక అక్కడికి వెళ్దాము. ఆ ర్యాలీలో పాల్గొందాం. మీకు వీలున్న చోట కార్యక్రమాలు జరిగితే వెళ్ళండి, ఆ రోజు పాల్గొందాము. అదేవిధంగా మరి పిఎంసి అందరినీ సబ్స్క్రైబ్ చేయించండి, పిఎంసిని చూడమని చెప్పండి, పిఎంసి అభివృద్ధిని కోరుకుందాం. అదేవిధంగా మరి ఏ ధ్యాన మహాయాగం జరగబోతుందో మరి దాని వంతుకు మన వంతు కృషి చేయడానికి మన వంతు మరి దానికి అన్నదాన కార్యక్రమానికి విశేషంగా కృషి చేద్దాం. విశేషంగా మనం వంతు కర్తవ్యాన్ని నిర్వహిద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. అలాగే మరొక సీనియర్ మాస్టర్ శ్రీనివాస్ గారు. ముందుగా ఈ మహేశ్వర పిరమిడ్కు చప్పట్లు కొడదాం గట్టిగా.
చాలా అద్భుతమైన పిరమిడ్. అయితే నేను పరిచయం చేసుకుంటా. నా పేరు శ్రీనివాస్. నేను ఈ ధ్యానంకొచ్చి 22 అంటే ఓ 20 సంవత్సరాల పైన అవుతుంది సార్. 22, 23 అంటే ఆహ్, ఎట్లా చెప్పాలి అది 2002, 2003లా ఆ మధ్యలో వచ్చాననమాట. అయితే నేను ధ్యానానికి రావడానికి మెయిన్ కారణం ఏంది అంటే, నాకు చిన్నప్పటికెళ్ళి మాట రాదు సరిగా. నత్తి వస్తది. తర్వాత అస్తమా ఉండేది బాగా. ఇవి తగ్గాలని చెప్పి నేను చిన్నప్పటికెళ్ళి ఎన్నో మందులు వాడుతుంటే, తర్వాత ఎక్కడెక్కడ మహబూబ్‌నగర్‌లో ఆధ్యాత్మికత దొరుకుతుంటే ఆ క్లాసెస్ వెళ్ళేవాడిని బాగా. యజ్ఞాలంటే యజ్ఞాలు వెళ్ళేవాడిని. తర్వాత యాత్రలంటే కాశీకి వెళ్ళడం, బద్రీనాథ్ ఇట్లాంటి పెద్ద పెద్ద క్షేత్రాలు వెళ్ళేవాడినన్నమాట. ఇన్ని క్షేత్రాలు ఎక్కడెక్కడ వెళ్ళి ఇది ఎట్లైనా పోవాలని నేను అన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నమాట. సిద్ధ సమాధి యోగా, సాధన సమాధి యోగా అని ఆ డబ్బులిచ్చి నేర్చుకునేవాడిని. తర్వాత ఆనంద్ మార్గ్ ఇవన్నీ చేస్తున్న తర్వాత కొన్ని ధ్యానాలు కూడా చేశానన్నమాట. మంత్రాలకు సంబంధించినవి, బీజాలకు సంబంధించినవి, రుద్రాక్షలు వేస్తారు కదా! అవి కూడా ప్రాక్టీస్ చేసేవాడిని. ఇది ఎట్లన్నా తగ్గాలి అని. అన్నీ చేస్తూ పోతుంటే మామనార్‌లో ఒకసారి మా ఇంట్లో కొందరు చుట్టాలొచ్చినారు. అన్నం తీసుకురావడానికి స్నేహ డీలక్స్ హోటల్‌కెళ్ళాననమాట. హోటల్‌కెళ్ళిన తర్వాత నేను అమౌంటు ఆ హోటల్ కౌంటర్ మీద పెట్టాననమాట. పెడితే ఆ పేపర్ కింద నాకు ధ్యానం మన పేపర్ ఉందన్నమాట. వైట్ పేపర్ ధ్యానం శ్వాస మీద ధ్యాస అని చిన్న పేపర్ ఉంది. అయితే ఆ పేపరు చూసి నేను ఇట్లా చదువుతాననమాట. శ్వాస మీద ధ్యాస ఇట్లా ఇట్లా అని చదివిన తర్వాత నేను ఆ కౌంటర్ ఆయనను, "సార్ ఏం సార్ ఇది?" అంటే, "ఇదొక ధ్యాన పద్ధతి. ఇదొక బ్రహ్మర్షి పత్రిజీ ఇది. మీరు ఎన్నో ధ్యానాలు" ఆయనతో నాకు పరిచయం అనమాట. "మీరు ఎన్నో ధ్యానానికి అక్కడ వెళ్తారు కదా ఆధ్యాత్మికంగా. ఇది కూడా వెళ్ళండి సార్. ఇది కూడా ఉచితంగానే" అని అనుకుంటే అది చూసి నవ్వుకున్నాననమాట. ఎందుకు అంటే నేను పోయిన దానివన్నీ డబ్బులిచ్చేటివి పెద్ద పెద్ద మంత్రాలు, దేవుళ్ళ బొమ్మలు, రూపాలు, హోమాలు అన్నీ ఉంటాయనమాట. ఆ ఫోటోలు చూస్తే అట్రాక్ట్ అయ్యేటట్టు. ఇదేందిరా ఇంత సింపుల్‌గా పేపర్ ఉంది. వీళ్ళు కొత్తగా ధ్యానం నేర్చుకుంటున్నారేమో పీదోళ్ళేమో అని నవ్వుకున్నాననమాట. జోక్‌గా. అయితే ఆయనేం చెప్పిండు, "సార్ ఇప్పుడు క్లాసేమో మన కలెక్టరేట్ బంగ్లా దగ్గర గుడి దగ్గర నడుస్తుంది. తర్వాత గుర్ర కాపరిలో కూడా అక్కడ కూడా ఉంటది. మీరు వెళ్ళండి" అని అన్నారనమాట. సరే అని ఆ రోజు ఈవినింగ్ వెళ్ళిపోయాననమాట 6 గంటలకు. అక్కడికి వెళ్ళిపోయి చూస్తే ఆశ్చర్యపోయాననమాట. ఒక 200 మంది కూర్చున్నారు సార్. స్థలం లేదు ఆడ కూర్చోనికి. ఇంతమంది ఉన్నారా ఈ ఊర్లో ధ్యానం చేసేవాళ్ళని షాక్ తిన్నాం ఫస్ట్ టైమ్. అరే! సరే అని ఆయన వెళ్తే ఆయన లాస్ట్ కూర్చోబెట్టినారు అక్కడ. ఏదో ఒక 10, 20 నిమిషాలు చెప్తాడు కదా అని కూర్చోబెడితే ఫస్ట్ 15 నిమిషాలన్నా అర్ధగంట పైన అయిపోయింది. అట్లా చెప్పుకుంటూ ఒక 1 అవర్ కూర్చోబెట్టిండనమాట. ఇంత డీప్ వెళ్ళిపోయినామంటే చప్పట్లు కొట్టి అందరూ బయటికి రండి అని చెప్తున్నారనమాట. అయితే ఈయన చేతులు ఇట్లా పెట్టుకుని నేనన్ని చిన్న ముద్ర ధ్యానం చేసేవాడిని. ఈయన ఇట్లా లాక్ పెట్టుకోమన్నాడు కదా ఎప్పుడో. పెట్టుకున్న తర్వాత ఈ చేతులు ఓపెన్ అవుతలే ఉన్నాయి. గట్టిగా బిగుసుకుపోయినాయి. కళ్ళు ఇదైపోయినాయి అనమాట. అతను నన్ను ఇట్లా ముట్టుకుంటే కరెంట్ షాట్ కొట్టినట్టయింది శరీరంలో. చట్టుమన్నట్టు. టన్ అలా ఆడితే, "ఏంటి సార్" అంటే, "ఇదే ధ్యానము" అన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాను ఒకసారి. ఆ మాట వినే వరకు నాకు చనిపోయింది. అరే! మరి ఇన్ని రోజులు మనం చేసినయన్ని అవి ఏం ధ్యానాలు అని షాక్ తిన్నాననమాట. "సార్ ఏం సార్ ఇది" అంటే, "మీరు ఒక 40 రోజులు ఈ ధ్యానం చేయండి. నచ్చితే చేయండి, నచ్చకపోతే వదిలేసేయండి. దీనికి ఎలాంటి నియమం లేదు. మడి ఆచారం అస్సలు లేదు. స్నానం అంటే ఏది లేదు. మీరు 2 పూటల ఈ ధ్యానం చేసేయండి చాలు" అన్నాడనమాట. "అట్లనా సార్" అని చెప్పి నాకున్న సమస్యకు నిద్ర రాదు రాత్రిపూట పండుకుంటే. శ్వాస ఆడదు కాబట్టి రోజు రెగ్యులర్‌గా నేను కూర్చుంటాననమాట. ఆయన 40 రోజులు ఖచ్చితంగా చేయమన్నాడు. ఒక మండలం చేయండి అన్నాడు. నచ్చితే చేయండి, నచ్చకపోతే లేదండి. ఎంత బాగా చెప్పిండంటే మడి ఆచారం నడుస్తలేదంటే నేను స్నానం చేయాలి, అన్నీ చేయాలి. దీనికి ఏదీ లేదు. ఆయనేమన్నాడంటే బాగా చెప్పినాడు, "ధ్యానం ఆత్మకు సంబంధించింది" అన్నాడనమాట. ధ్యానం ఆత్మకు సంబంధించింది. మనమంతా శరీరానికి సంబంధించి చేస్తాం. ఆత్మకు సంబంధించి ఒక ధ్యానం ఇది మీరు చేయండి ఖచ్చితంగా తగ్గుతది అన్నాడు. ఆ మాట వినే వరకు నాకు ఒక పవర్‌ఫుల్‌లా కనిపించింది. ఇక రెగ్యులర్‌గా కూర్చునేవాడినన్నమాట. రాత్రి 10:30 వరకు రెగ్యులర్‌గా 2 గంటలు, 3 గంటలు, 2 గంటలు, 3 గంటలు. ఒక 45 రోజుల నాకున్న సమస్యలు టక్కున అయిపోయినాయి సార్. ఆటోమేటిక్‌గా నా లోపట బాడీ ఇదైపోయింది. ఆశ్చర్యపోయినా. ఆయన పోయి నా రిపోర్ట్స్ అన్నీ డాక్టర్ కమలేష్ యశోద హాస్పిటల్. ఆయన ముందలన్నీ మా అమ్మ పెట్టిందనమాట. ఆ డాక్టర్ స్కానింగ్ అన్నీ చేసి చూసి ఆశ్చర్యపోయిండు. "ఏం చేసినావు నువ్వు" అన్నాడు. "సార్ నేను ధ్యానం చేసినా సార్. మీకేమైనా జబ్బులుంటే మీరు కూడా ధ్యానం చేయండి." ఫస్ట్ టైమ్ ఆ డాక్టర్‌కి చెప్పినాననమాట. మా అమ్మ కొట్టిందనమాట. "డాక్టర్‌కి నువ్వు అట్లా చెప్తావురా" అంటే ఆ డాక్టర్ ఎంత అద్భుతమైన మాట అన్నాడంటే, "ధ్యానం అంటేనే భగవంతుడు" అన్నాడాయన. ధ్యానం అంటేనే భగవంతుడు. ఇదే కాదు ఏదైనా పోతది. "నువ్వు ఈరోజు నీకు ఏమన్నా తినిపో" అన్నాడు. "ఏమన్నా జ్యూస్ తాగిపో నీకేం కాకపో" అన్నాడనమాట. ఎంత సంతోషంగా వచ్చిందంటే నేను మామనార్‌కి పోయి ఈ విషయం నేను చెప్పిననమాట. బొచ్చప్ప సార్ అనే అధ్యక్షుడిని రామరెడ్డి సార్ వాళ్ళకి చెప్పే వరకు నేను కలుగుంచుకొని, "పత్రి సార్ ప్రోగ్రామ్ ఉంది. సార్‌కు నీకు ఇంట్రడక్షన్ చేస్తామని." నేను పత్రి సార్‌ని 2 మంత్స్ తర్వాత సార్‌ని కలిసాననమాట. పత్రి సార్‌ని. అంతవరకు పత్రి సార్ ఫోటోలో మామూలుగా ప్రోగ్రామ్ గాని కలవలేదనమాట. ఎప్పుడైతే పత్రి సార్‌ని నన్ను కల్పించిండ్రో సారు ఒక రైస్ మిల్ ఓపెనింగ్ ప్రోగ్రామ్ అనమాట. ఆ ప్రోగ్రామ్‌లో సార్ కల్పించి మాట్లాడాననమాట. సార్‌తో కార్‌లో కూర్చోబెట్టి నాతో మాట్లాడుతుండు సార్.
నువ్వు 2 నెలలు తగ్గించుకున్నావు కదా! నువ్వు ధ్యానానికి ఏం చేసినావు అన్నాననమాట. నేను ధ్యానానికి ఏం చేయాలో నాకు అర్థం కాలే. సార్ ఏం చేయాలి సార్ అంటే, నా పైసలు గిట్లా ఇయ్యాలేమో అని చెప్పి జోబులో పైసలుండే. తీసి సార్ చేతిలో పెడితే పడా పడా కొట్టిండనమాట ఆ కార్‌లోని. సార్ కొట్టి, "నువ్వు ధ్యానం ఏమన్నా చెప్పినావా? ధ్యానానికి సంబంధించి ఏమన్నా చేసినావా? ఇవన్నీ చేసినావా?" అంటే నాకు అర్థం నేనేం చేయలేదు సార్ అంటే, "ఈ రోజుకెళ్ళి నువ్వు ధ్యాన ప్రచారం చెయ్యి" అనమాట. సార్ మీలాగా మంత్రం రాదు, మీలాగా సంస్కృతం ఇవన్నీ నాకెట్లా వస్తాయి సార్ అంటే, మళ్ళా కొట్టిండు మళ్ళా. మళ్ళీ ఏంటి సార్ అంటే, "ఒక అర్ధగంట నువ్వు కూర్చోబెట్టు. శ్వాస మీద ధ్యాస పెట్టి. అర్ధగంట అయిన తర్వాత ఓకే అని చప్పట్లు కొట్టు." మరి చప్పట్లు కొట్టండి గట్టిగా చప్పట్లు. అయిపాయే. ఇదే క్లాస్. నేను ఇట్లే చెప్పిన. ఇంట్లో కాగడానికి ఇదే కారణం. ఈ రోజుకెళ్ళి నువ్వు చెప్పు నాలాగైతావు అన్నాడనమాట. అబ్బా! ఇంతేనా సార్ అంటే ఇంతే అన్నాడనమాట. అప్పటినుంచి ఇప్పటి వరకు 1,00,000 మందికి క్లాస్ చెప్పింటా నేను. 1,00,000 మందికి క్లాస్ చెప్పింటా. అన్ని ఊర్లు అనమాట. సార్ వచ్చినప్పుడల్లా నేను ఎక్కడైనా పిలుస్తాడేమో అని దాక్కుంటుంటే అనమాట. ఆ కుర్చీల కింద అక్కడక్కడ పోయి. మళ్ళీ పిలుస్తుండే దగ్గరికి. ఎక్కడెక్కడ పోయినావు అంటే అన్ని ఫోటోలు చూపిస్తుండే ఫోన్‌లో. సార్ ఈ ఊర్లో, ఈ ఊర్లో, ఊర్లో అని. ఎప్పుడైతే మనం సరైన ధ్యానాన్ని చేస్తామో, ధ్యానాన్ని ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో, ధ్యానాన్ని నువ్వు ఒక తల్లిలాగా ఇది చేస్తావో, ఆ తల్లి కన్నా ఎక్కువ నేను ధ్యానం కాపాడుతుంది. నీకెంత అద్భుతమైన ఆత్మానుభవాలొస్తాయంటే, నేను ఎన్ని అనుభవాలు పొందినా సార్ ఈ ధ్యానంలో. రెగ్యులర్‌గా నేను 3 గంటలు కూర్చుంటుంటే నైట్. ఒకరోజు నా శరీరాన్ని నేను చూసుకున్నా ధ్యానంలో. నా శరీరం హాస్టల్ బాడీ క్లియర్‌గా చూసాననమాట. ఎప్పుడూ అంత క్లియర్‌గా చూడలేదు నా శరీరాన్ని నేను. అంత స్పష్టంగా నా శరీరాన్ని నేను చూసుకున్నాననమాట. ఓ రోజు అమావాస్య రోజు ధ్యానంలో కూర్చున్నా. సడెన్‌గా ఈ శరీరం ఇట్లా బయటకొచ్చి నా లోపటికి నా ట్రావెల్ జరుగుతుందనమాట. లోపటికి అంతరంగా వెళ్తున్నా సార్. లోపలికి వెళ్తున్నా కంప్లీట్ ఎంత లోపలికి ఎన్ని కిలోమీటర్లకి వెళ్ళినా అంటే లోపటికి, కొన్ని వందల కిలోమీటర్స్ వరకు వెళ్ళినాను సార్ లోపటికి. కొన్ని వందల కిలోమీటర్స్‌కి వెళ్ళాననమాట. వెళ్ళిన తర్వాత ఒక్క దగ్గర ఆగిననమాట. ఎందుకు ఇంత లోపలికొచ్చినా ఏముందక్కడ అని చూస్తే అక్కడంతా ఖాళీ ప్లేస్ ఉంది. కానీ నేను అక్కడ ఉన్నా సార్. కానీ నాకు శరీరం లేదక్కడ. ఎంత ఆనందంగా ఉందంటే నేను పుట్టి పెరిగినంటే అంత ఆనందంగా ఎప్పుడు పొందలే. ఏంది ఇట్లా ఇంత ఆనందంగా ఉంది. ఎప్పుడు ఏంది ఈ లోకం అని ఆ ఎనర్జీలో అట్లే ఉన్నా సార్. బయట ఎవరో పిలుస్తున్నారు. దర్వాజా కొట్టుకుంటా టపా టపా అని సౌండ్ వినపడుతుంది. ఒక శరీరం వెళ్లి దరువు తెరచుమంటుంది. ఒక శరీరం వద్దు కూర్చో అంటుందనమాట. ఈ 2 కొట్లాడుతున్నాయి. లాస్ట్‌కు నా ఇట్లా మనకు బయటికి చేయితోటి శరీరాన్ని ఎట్లయితే తోస్తామో అట్లా నా శరీరంలోకెళ్ళి ఒక శరీరం బయటికి దొబ్బేసిందనమాట. అప్పుడు ఉదయం చూస్తే ఉదయం 6 అవుతుంది. రాత్రి నేను కూర్చున్న 10:20కి ఒకటే సిట్టింగ్. ఇట్లా కళ్ళు మూసుకుంటే ఉదయం 6 అయితుంది ఉదయం. ఇదేందిరా నేను కూర్చుంటే ఇప్పుడే తెల్లారిందా అని ఆశ్చర్యపోయాననమాట. పోయి దర్వాజా తీస్తే పాలన్నాడు. అతను పాలు పోస్తున్నాడు గదా! నాకు మాటలొస్తలేవు. ఒక రకమైన సంతోషం. ఎంత సంతోషం అంటే, "ఎందుకు సార్ అట్లా నవ్వుతున్నావు? అంత ఆనందంగా ఉన్నావు" అంటే నాకు మాటలొస్తలేవు. ఒక 3 రోజులు నేను ఆ స్థితిలోనే ఉన్నా. నిన్న పోయి అడిగినా, "సార్ ఎందుకు సార్ ఇంత ఆనందం వస్తుంది?" అంటే, "అదే బ్రహ్మానందము" అన్నాడనమాట. ఆ స్థితి పొందడం అంటే మామూలు విషయం గాదు. నువ్వు ఉన్నావంటే గ్రేట్ రా బాబు అన్నాడనమాట. ఇట్లా చాలా ఉన్నాయి గానీ, ఎప్పుడైతే మనం ధ్యానాన్ని నమ్ముతామో, ఎప్పుడైతే నువ్వు ధ్యానాన్ని ప్రచారం చేస్తావో, ఆ ధ్యానం నీకు అన్నీ ఇస్తది. అన్ని విధాలుగా కాపాడుతుంది. కాబట్టి ఎప్పుడు మీకు సమయం దొరికినా ధ్యాన ప్రచారం చేయండి. ఇలాంటి ధ్యానాలకొచ్చి ఇలాంటి పిరమిడ్‌లో మీరు ధ్యానం చేస్తే మీకు శరీరంలో ఎలాంటి రుగ్మతులున్నా, ఏమున్నా ఈజీగా పోతాయి. ధ్యానం సర్వరోగ నివారణ. ఓకే సార్. ఆ! అలాగే పత్రి సార్‌కు ఇప్పుడు ఈ నెల 11 సారి పత్రి సార్ ఒక జన్మదిన ప్రోగ్రామ్ మన కర్తాల్లో ఉంటుంది. కాబట్టి అందరం మనం మహబూబ్‌నగర్‌కెళ్ళి సార్ గారి ప్రోగ్రామ్‌లో పాల్గొందాం. మహబూబ్‌నగర్‌కెళ్ళి ఎక్కువ మంది అక్కడ వెళ్ళి సార్ ఒక ప్రోగ్రామ్‌లో పాల్గొని సార్‌కి ఒక జన్మదినాలు చెప్పుదాం. ఓకే సార్. చాలా ఉన్నాయి గానీ చెప్పండి టైం లేదు. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది మరి ఈరోజు మనం ఇక్కడ మహేష పిరమిడ్ దాచికపల్లిలో మరి ఇంత అద్భుతమైనటువంటి పిరమిడ్‌లో ఇలాంటి ఎన్నో పిరమిడ్‌లు ఈరోజు భూమి మీద పత్రి గారి ద్వారా, మనందరి ద్వారా మరి నిర్మాణం జరిగినాయి. ఈ పిరమిడ్స్‌లో ధ్యానం చేస్తూ ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్ వారి అనుభవాలు మరి చూస్తూనే ఉండండి. పిఎంసి. పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం చెప్పండి. ప్రతిక్షణం సత్యదర్శనం. పిఎంసి పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. ప్రతిక్షణం సత్యదర్శనం. పిఎంసి పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. థ్యాంక్ యూ. పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. థ్యాంక్ యూ. మరి ప్రోగ్రాం ప్రారంభించుకొని తర్వాత మనం మళ్ళీ మాట్లాడుకుందాం. శ్వాసానుసంధానం. మన శ్వాస మన ధ్యాస ఏకం కావాలి. ఉచ్ఛ్వాస నిశ్వాసలతో ఏకమవుదాం. హాయిగా ప్రశాంతంగా శ్వాస మీద ధ్యాస. శ్వాసానుసంధానం. హాయిగా
ఉప్పు కపురంబు ఒక పోలిక నుండు చూడ చూడ రుచుల జాడవేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయా విశ్వదాభిరామ వినురవేమ. ఉప్పు కర్పూరం చూడడానికి ఒకలాగే ఉంటుంది. ఉప్పు వేరు, కర్పూరం వేరు. పురుషులందు పుణ్య పురుషులు వేరు. పురుషులు అందరూ చూడడానికి ఒకలాగే కనిపిస్తారు, కానీ పుణ్యపురుషులు వేరుగా ఉంటారు. ఆ పుణ్యాన్ని సంపాదించుకున్న వాళ్ళే ఇక్కడికి వస్తారు. కేవలం శ్వాస, శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. హాయిగా ప్రశాంతంగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో ఏకమవుదాం. గాలిలోన పుట్టి గాలిలోన పెరిగి గాలిలోని మర్మ మెరుగలేము. ముక్కులోని గాలి ముక్తికి దారయ్యా విశ్వదాభిరామ వినురవేమ. ఈ గాలిలో పుట్టాము, గాలిలోనే పెరిగాము, కానీ గాలిలో మర్మము తెలియదు మనకి. ముక్కులోని గాలి ముక్తికి దారి. దయచేసి ఎవరూ కళ్ళు తెరవద్దు. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. మన శ్వాస మన ధ్యాస ఏకం కావాలి. హాయిగా ప్రశాంతంగా కేవలం శ్వాస. బ్రహ్మమనగ వేరు పరదేశమున లేదు. బ్రహ్మమనగా తానే బట్టబయలు. తన్ను తానెరిగినా తానే పో బ్రహ్మంబు విశ్వదాభిరామ వినురవేమ. బ్రహ్మము అంటే ఎక్కడో పరదేశాన లేదు. బ్రహ్మము అంటే తానే, మనమే. అహం బ్రహ్మాస్మి, తత్వమసి, ప్రజ్ఞానం బ్రహ్మ, సర్వం కల్విదం బ్రహ్మ. ఈ భూమి మీద ఉన్న ప్రతి పదార్థము బ్రహ్మ పదార్థమే. బ్రహ్మ పదార్థము కానిదంటూ ఏది లేదు. నువ్వు కూడా అదే. మరి నీలో ఉన్న బ్రహ్మతత్వాన్ని నువ్వు తెలుసుకోవాలంటే నీ లోపలికి నువ్వు వెళ్ళాలి. నీ లోపలికి నువ్వు వెళ్ళే మార్గమే ధ్యానం. నువ్వే ఆ బ్రహ్మమైనప్పుడు నీకేం తక్కువ? పూజ సేయ సేయ పూజారితానాయే పూజ వస్తు వెన్న భువిని తానే ఎడ పూజ సేయ ఎల్ల దిక్కుల తానయ్యా విశ్వదాభిరామ వినురవేమ. పూజలు చేస్తే పూజారు అవుతాం. పూజించడానికి వస్తువు ఏముంది? పూజ్య వస్తువు. నువ్వు పూజించే వస్తువే. నువ్వెవరికి పూజ చేయాలి? నిన్ను నువ్వే పూజించుకోవాలి. నిన్ను పూజించుకునే విధానమే ధ్యానం. దయచేసి ఎవరూ కళ్ళు తెరవద్దు. శిలలు చూచి నరులు శివుడని భావింత్రు. శిలలు శిలలే కానీ శివుడు గాదు. తనదులోని శివుని తానేలా తెలియడో విశ్వదాభిరామ వినురవేమ.
ఈ శ్వాస ఉంటే శివం, శ్వాస పోతే శవం. ఆ శ్వాసే శివుడు. నీ లోపల ఉన్న శివుణ్ణి నువ్వు తెలుసుకోవాలి. నీ శ్వాసతో నువ్వు ఉన్నప్పుడే నీకు అది అర్థమవుతుంది. నీ సకారాత్మకమైన ఆలోచనే నీ శివుడు. నువ్వు శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడే సకారాత్మకమైన మంగళకరమైన ఆలోచనలు వస్తాయి. హాయిగా ప్రశాంతంగా ఉచ్ఛ్వాస నిశ్వాసలతో ఏకమవుదాం. కేవలం శ్వాస, శ్వాసానుసంధానం, శ్వాస మీద ధ్యాస. హాయిగా చాకి కోకలు తీకి చికాకు బడవేసి మైలదీసి లెస్స మడచినట్లు బుద్ధి చెప్పువాడు వృదిన మేలయా. విశ్వదాభిరామ వినురవేమ. చాకలివాడు బట్టలకు పెట్టిన మురికిని బండకేసి బాది ఎలా శుభ్రం చేసి మడిచేస్తాడో, సద్గురువు మన లోపల ఉన్న మురికిని పోగొట్టడానికి మనల్ని కొట్టి తిట్టి మనల్ని పరిశుద్ధం చేస్తాడు. హాయిగా ప్రశాంతంగా శ్వాసను మాత్రమే గమనిస్తూ ఉందాం. శ్వాస మీద ధ్యాస. మన శ్వాసే గురువు. శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు మనకు కూడా అలాంటి మన బాధలు ఎక్కువ అవుతాయి, మన కష్టాలు పెరుగుతాయి, మనల్ని ఉతికి ఆరేస్తుంది పరిస్థితులు. అదే మన గురువు మనకు పెట్టే బాధలు. అది మనల్ని శుభ్రం చేయడానికే, మనల్ని బాగు చేయడానికే. ధ్యానంలోకి వస్తే నా కష్టాలు పెరిగినాయి, బాధలు పెరిగినాయి అనుకోవద్దు. అలాగే శ్వాసను గమనిస్తూ ఉంటే మన బాధలన్నీ దూరం అవుతాయి, మన కష్టాలన్నీ దూరం అవుతాయి. మనమే సృష్టికర్తలుగా మారుతాం. కేవలం శ్వాస, శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. మన శ్వాస మన ధ్యాస ఏకం కావాలి. హాయిగా ప్రశాంతంగా. పట్టు పట్టరాదు పట్టి విడువగరాదు, పట్టెనేమి బిగియ పట్టవలయు, పట్టి విడుట కంటే పడి చచుట మేలయా. విశ్వదాభిరామ వినురవేమ. పట్టు పట్టనే పట్టకూడదు, పట్టామా బిగి పట్టు పట్టాలి. పట్టి విడుట కంటే పడి చచ్చుట మేలు. ధ్యాన పట్టు పట్టాం మనం అంతా, అది గట్టిగా పట్టుకోవాలి. పట్టిన పట్టు మళ్ళీ వదలకూడదు. కేవలం శ్వాస, శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. మన శ్వాస మన ధ్యాస ఏకం కావాలి. హాయిగా ప్రశాంతంగా. కాశీ కాశీ అనుచు కడు వేడుకతో బోదురు, అందుగల్గు దేవుడిందులేడే, అందునిందుగలడు హృదయంబులెస్సైన. కాళికాంబ హంస కాళికాంబ. మన హృదయం లెస్స కావాలి. హాయిగా ప్రశాంతంగా శ్వాసను మాత్రమే గమనిస్తూ ఉందాం. అనగనగరాగా మతిశయుల్లుచునుండు,
తినగ తినగ వేము తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ. ప్రతిరోజు తింటూ ఉంటే వేప కూడా తీయగానే ఉంటుంది ఒకరోజు. అలాగే ప్రతిరోజు పాడుతూ ఉంటే మన రాగం కూడా చక్కగా అతిశయిల్లుతూ ఉంటుంది. సాధన చేస్తే సాధ్యం కానిదంటూ ఈ భూమి మీద ఏదీ లేదు. కృషితో నాస్తి దుర్భిక్షం. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. కృషి కావాలి. ప్రతిరోజు మనం పట్టుబట్టి సాధన చెయ్యాలి. సాధన చేస్తే సాధ్యం కానిదంటూ ఏదీ లేదు. ఎలాంటి కష్టాలైనా, ఎలాంటి నష్టాలైనా, ఎలాంటి బాధలైనా, ఎలాంటి విముక్తి, ఎలాంటి పరిస్థితుల నుంచైనా మనం విముక్తి పొందొచ్చు. మనం దేవుళ్ళుగా తయారవచ్చు. మనమే దేవుళ్ళం. మనలోనే అనంతమైన శక్తి ఉంది. దానికోసం ఎవరి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎవరికీ మొక్కాల్సిన అవసరం లేదు. మనల్ని మనం శక్తివంతులుగా తయారు చేసుకుందాం. మనల్ని మనం దేవుళ్ళుగా తయారు చేసుకుందాం. మనం దేవుళ్ళమే. సాక్షాత్తు ఆ దివి నుంచి భువికి వచ్చిన దివ్యాత్మ స్వరూపులం మనం. కేవలం శ్వాస, శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. మన శ్వాస మన ధ్యాస ఏకం కావాలి. హాయిగా, ప్రశాంతంగా. రాయి రాయి గూర్చి రాయంగ రాయంగ నున్ననైన ఎటుల అన్ని పనులు పాటు చేసినంత పరిపాటి అగునయ విశ్వదాభిరామ వినురవేమ. రాయి రాయి కూర్చి రాస్తూ ఉంటే పెద్ద పెద్ద రాళ్ళు, కొండలు కూడా నున్నగైపోతాయి. పెద్ద పెద్ద మ్రానులు సైతం, వృక్షాలు సైతం పెకిలించి వేసి భూమిని సాగు చేస్తే అద్భుతంగా పంటలు పండించుకోగలుగుతాం. పాటు చేస్తే పరిపాటి అవుతుంది ఏదైనా. అలాగే మన తలలో ఉన్న ఆలోచనలన్నిటినీ శూన్యం చేస్తే ఎన్ని అద్భుతాలైనా, ఎన్ని పంటలైనా మనం పండించుకోవచ్చు. మన జీవితాన్ని చక్కగా బంగారు బాట వేసుకోవచ్చు. బంగారు పంటలు పండించుకోవచ్చు. యద్భావం తద్భవతి. మన ఆలోచనలు శూన్యం చేద్దాం. కేవలం శ్వాస, శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. మన శ్వాస మన ధ్యాస ఏకం కావాలి. తాడు ప్రామటంచు త్రాడు పామటంచు తాజూచి భయపడు పాము తాడు టన్న భయము తొలగు భయము తొలగినంత బ్రహ్మంబుతానౌను విశ్వదాభిరామ వినురవేమ. చీకట్లో మనం తాడు చూసి పాము అనుకుంటాం, భ్రమపడతాం. వెలుతురు వచ్చిన తర్వాత అది తాడు కాదు, పాము కాదు, తాడు అని తెలుసుకుంటాం. అప్పుడు మన భయం పోతుంది. మన ప్రపంచంలో ఉన్న భయాలన్నీ చీకట్లో, అజ్ఞానంలో,
అంధకారంలో మనం ఉన్నప్పుడు ప్రతిదానికి మనం భయపడతాం. ధ్యానం ద్వారా దివ్య జ్యోతిని మనం లోపల వెలిగించుకున్నప్పుడు, మనం అజ్ఞానం తొలగించుకున్నప్పుడు, మనమే దేవుళ్ళమని తెలుసుకున్నప్పుడు, మన భయాలన్నీ పోగొట్టుకున్నప్పుడు మనమే బ్రహ్మం అవుతాం. నువ్వే బ్రహ్మం అయినప్పుడు నీకేం తక్కువ? నువ్వే సృష్టికర్తవు. నీ జీవితంలో నీకేది కావాలంటే అది సృష్టించుకునే శక్తి నీకే వస్తుంది. ఆరోగ్యం కావాలా? వైభోగం కావాలా? ఆత్మజ్ఞానం కావాలా? నీకేది కావాలంటే అది నీ సొంతం అవుతుంది. కేవలం శ్వాస. శ్వాస మీద ధ్యాస. శ్వాసానుసంధానం. మన శ్వాస, మన ధ్యాస ఏకం కావాలి. దయచేసి ఎవరూ కళ్ళు తెరవద్దు. శ్వాస మీద ధ్యాస. శ్వాసానుసంధానం. తనలో సర్వంబుండగా తన లోపల వెదుకలేక ధర వెదకిడి తనువులు మోసెడి ఎద్దుల మన్మంబు తెలియ మహిలో వేమ. మనలోనే సర్వం ఉంది. అన్నీ మనలోనే ఉన్నాయి. ఈ విశ్వంలో ఏదైతే ఉన్నాయో, ఈ ప్రపంచంలో పంచభూతాలతో నిర్మితమైన ఈ ప్రపంచంలో ఏదైతే ఉందో, పంచభూతాలతో నిర్మితమైనటువంటి ఈ శరీరంలో కూడా అన్నీ ఉన్నాయి. బయట ఏమున్నదో లోపల అదే ఉంది. బయట ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి. ఈ వృక్షాలు అద్భుతమైన పంటలు పండుతున్నాయి. తన జీవితకాలంలో ఒక చెట్టు ఎన్నో కాయలు ఇస్తుంది మనకి. ఈ భూమి ఎన్నో ఖనిజాలతో బంగారం ఉంటుంది. అన్ని ఖనిజాలు ఉన్నాయి. ఎన్ని సంపదలు ఉన్నాయి ఈ భూమిలో. అవన్నీ మనలో ఉన్నాయి. మన శరీరంలో కూడా అదే పంచభూతాలతో నిర్మితమైంది. అక్కడ ఎన్ని పంటలు పండించుకుంటున్నామో ఇక్కడ కూడా అన్ని పంటలు పండించుకోవచ్చు మన జీవితాన్ని. దుఃఖం కావాలంటే దుఃఖం వస్తుంది. దరిద్రం కావాలంటే దరిద్రం వస్తుంది. ఆనందం కావాలంటే ఆనందం వస్తుంది. వైభోగం కావాలంటే వైభోగం వస్తుంది. ఏది కావాలంటే అది పండించుకునే శక్తి మనలో ఉంది. ఆ భూమిలో ఎలాగైతే సాగు చేస్తున్నామో ఆ పిచ్చి మొక్కలన్నీ చక్కగా సాగు చేసి ఎలా పంటలు పండించుకుంటున్నామో మన తలలో ఉన్న పనికిమాలిన ఆలోచనలన్నిటినీ సాగు చేయాలి. అందుకే శ్రీకృష్ణ పరమాత్ముడు వ్యవసాయాత్మిక బుద్ధి అన్నాడు. బుద్ధిని మనం వ్యవసాయం చేయాలి, సాగు చేయాలి. పనికిరాని ఆలోచనలన్నిటినీ దున్నేయాలి. చక్కగా అద్భుతమైన పంటలు పండించుకోవాలి. ఆరోగ్యమనే పంటలు, భోగభాగ్యాలనే పంటలు, ఆత్మజ్ఞానం అనే పంటలు పండించుకోవాలి మనం. హాయిగా శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. మన శ్వాస మన ధ్యాస ఏకం కావాలి. దయచేసి ఎవ్వరూ కళ్ళు తెరవద్దు. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. మరొక 20 నిమిషాలు ఎవ్వరూ కళ్ళు తెరవద్దు. శ్వాస మీద ధ్యాస. కేవలం శ్వాసను మాత్రమే గమనిస్తూ ఉందాం. హాయిగా, ప్రశాంతంగా. బీ విత్ యువర్ బ్రెత్. కైండ్లీ డోంట్ ఓపెన్ యువర్ ఐస్. సంధ్య వార్వనేమి, జపము సేయగనేమి, వేదశాస్త్రములను వెలయనేమి, పరముగనని వాడు బాపడు కాడురా. విశ్వదావిరామ వినురవేమ. హాయిగా ప్రశాంతంగా శ్వాసను మాత్రమే గమనిస్తూ ఉందాం. సంధ్యావందనాలు చెప్పవచ్చు, చేయవచ్చు. వేదశాస్త్రాలు పఠించవచ్చు. కానీ బ్రహ్మ పదార్థాన్ని తెలుసుకోకపోతే బ్రాహ్మణుడు కాజాలడు. కేవలం శ్వాస, శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం.
10 seconds. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా రెండు చేతులు కళ్ళ మీద పెట్టుకుందాం. 5 seconds. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా రెండు చేతులు తీసి నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. గట్టిగా క్లాప్స్ కొడదాం. గట్టిగా. మహేష పిరమిడ్ వార్షికోత్సవానికి ఇచ్చేసిన పిరమిడ్ మాస్టర్స్ అందరికీ, సీనియర్ మాస్టర్స్ అందరికీ గట్టిగా క్లాప్స్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి గట్టిగా. థ్యాంక్ యూ. గట్టిగా చప్పట్లు కొడదాం నిర్వాహకులకు, మహేష పిరమిడ్ వార్షికోత్సవ నిర్వహణ కర్తలకు, ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి గట్టిగా చప్పట్లు కొడుతూ స్వాగతం, సుస్వాగతం మరొక్కసారి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మాస్టర్లందరికీ, మరి ఎంతో దూరం నుంచి వచ్చినటువంటి ఆనంద్ ప్రసాద్ గారికి, మరి ఉమామహేష్ గారికి, రాము గారికి, మరి పరమేశ్వర్ రెడ్డి గారికి, పిఎస్ఎస్ఎం ఆల్ ఇండియా సేవాదళ అధ్యక్షులు వారికి గట్టిగా చప్పట్లు కొడదాం మరొకసారి అభినందనలతో. కనుక క్లుప్తంగా అందరి సందేశాలు తీసుకుందాం. నిర్వాహకులకు గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ దాచకపల్లి పిరమిడ్ నిర్వాహకులు. అక్కడ దూరంగా ఉన్న వాళ్ళంతా ఇక్కడ రండి సార్, చైర్లు ఎత్తుకొని రండి దగ్గరికి. వెనకాల ఉన్నవాళ్ళు, మన పాత మాస్టర్స్ అంతా వెనకాల దూరంగా కూర్చున్నారు కనబడకుండా. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. చైర్లు తీసుకురండి. ఇక్కడ స్థలం ఉంది, ఇక్కడ చైర్లు వేసుకోవచ్చు. ఆ వెనకాల ఉన్న చైర్లు తీసుకురండి. అదే ఇక్కడ ముందర రైట్ సైడ్ ఉన్నాయి కదా చైర్లు, ఆ వైట్ చైర్లు తీసుకురండి. ఇంకెవరున్నారా వెనకాల కనబడకుండా వినపడకుండా? శ్రీనివాసరెడ్డి గారు కనబడడు వినపడ అంటే తెలిసిన వాళ్ళు, మన వాళ్ళు కనబడితే మన ఊరికి వచ్చామనే ఫీలింగ్ ఉంటుంది. లేదంటే ఏదో మళ్ళీ కొత్త ఊరికి వెళ్ళామా, కొత్త జిల్లాకు వెళ్ళామా, ఇది మన ఊరు కాదేమోలే, ఎందుకులే. ఎస్ రాము, స్టార్ట్ చేయ ప్రోగ్రామ్. శ్రీనివాసరెడ్డి సార్ గారు మరి స్టేజ్ దగ్గరికి రావాలి. అలాగే దాచకపల్లి గ్రామ అధ్యక్షులు, అంటే ఈ పిరమిడ్ వరకు మన చెన్నయ్య గారు సీనియర్ మోస్ట్, మరి మా ఊళ్ళో ఫస్ట్ టైం మరి ధ్యానం అందించిన గొప్ప గ్రేట్ మాస్టర్. మరియు పి శ్రీనివాసులు మండల అధ్యక్షులు మన సొసైటీకి, ఆయన కూడా స్టేజ్ నుంచి రావాలి. అలాగే రాజు కృష్ణయ్య గారు రండి.
ఇంకా మనోళ్ళు ఎవరెవరు ఉన్నారు ఇక్కడ, రాజు, శివన్న వంటల మాస్టర్, మరి ప్రతి నెల మనకు ఫ్రీగా ఆయన వంట చేస్తున్నాడు, గ్రేట్ మాస్టర్. అలాగే మహేష్ కొత్తపేట, రండి ఒక్క నిమిషం, మళ్ళీ వెళ్ళిపోతుందా. వీళ్ళంతా టీం వర్కర్స్, ప్రతి నెల మరి ఇంత అద్భుతంగా వర్క్ చేస్తున్నారు. వీళ్ళు ఉండబట్టే ఇంత అద్భుతంగా ఈ ప్రోగ్రాం జరుగుతుంది సార్. సో పిరమిడ్ మాస్టర్లందరికీ పాదాభి నమస్కారాలు. మరి స్టేజీ అలంకరించిన గొప్ప మాస్టర్లకు అందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ మాస్టర్స్. ఇక స్టార్ట్ చేస్తాం. మన రాముకి మాట్లాడే అలవాటు లేక దాచకపల్లి రాముకి, ఇక్కడ రాము అంటే చాలా మంది రాములు ఎక్కువైపోయారు, అందరు రాములే అయిపోయారు. కొంచెం మొహమాట పడుతున్నారు. కానీ మన జిల్లాలో కరెక్ట్గా చెప్పాలంటే ఇది మొదటి పిరమిడ్ ఏమో కదా, ఇదే మొదటి పిరమిడ్ జిల్లా అంతటికి. దీనికంటే ముందు ఇంకా 2 పిరమిడ్లు అయ్యాయి. సారీ, మొట్టమొదటి పిరమిడు అంటే ఈ చిన్న కొత్త జిల్లాలో మొదటి పిరమిడ్ ఏమో, కొత్త జిల్లాలో, కొత్త మహబూబ్ జిల్లాలో, పాత మహబూబ్ ఉమ్మడి మహబూబ్ జిల్లాలో మొట్టమొదటి పిరమిడ్ వచ్చేసి ఈశ్వరయ్య గారిది మన వీపన్నగండ్ల. ఆ తర్వాత సెకండ్ పిరమిడ్ నర్వా, ఉమ్మడి మహబూబ్ జిల్లాలో. ఈ కొత్తగా తయారైన మహబూబ్ జిల్లాలో మొదటి పిరమిడ్. ఆ తర్వాత మళ్ళీ చౌదరిపల్లినా చంద్రాస్పల్లి. ఎంతో అంటే మొట్టమొదటగా మన జిల్లాలో ధ్యానం ఎవరి ద్వారా మొదలైందో తెలుసా మీకు? ఎంతమంది తెలుసా అండి? ఎవరి ద్వారా అయింది సార్? రామరెడ్డి గారు కాదు, రామరెడ్డి వాళ్ళ తాత ఉన్నారు ఒక ఆయన, ఇదో పరమేశ్వరరెడ్డి గారు. రామరెడ్డి గారు పరమేశ్వరరెడ్డి గారు వేసిన విత్తనాలలో ఒకరు. మన జిల్లాకు సీనియర్ కాంగ్రెస్ లీడర్ గారు, మన మండల్ అధ్యక్షులు, ఇంతకుముందు ఇప్పుడు ఇంకా గొప్ప స్టేజ్ ఉంది ఆయనకు, జిల్లా స్థాయిలో ఉన్నారు, కృష్ణయ్య గారు. స్టేజ్ దగ్గరికి రావాలని కోరుకుంటున్నాను. చేరి ఇక్కడ ఏంటి స్టేజ్ మీద కొంచెం జరుపుదాం. తొంభై 97-98 ప్రాంతంలో నాకు గుర్తున్నంత వరకు డాక్టర్ పరమేశ్వరరెడ్డి గారు కొల్లాపూర్లో హాస్పిటల్ రన్ చేస్తున్నారు, సుధా నర్సింగ్ హోమ్. ఆ టైంలో మహబూబ్ జిల్లాలో ధ్యానం వచ్చింది. అప్పటికే సార్ మహబూబ్ టౌన్కి వచ్చి ఎన్నోసార్లు ప్రోగ్రామ్స్ అరేంజ్ చేయడం, ప్రతిసారి ప్రోగ్రామ్స్ అరేంజ్ చేయడం అన్నీ చేస్తూ ఉండగా అప్పుడు నేను ఇంకా ఇంజనీరింగ్ చదువుతున్నా. 99లో నా ఇంజనీరింగ్ అయిపోయింది. మహబూబ్ జిల్లా ఇన్ఛార్జ్గా ప్రతిసారి ఆధ్వర్యంలో సార్ ఉన్నారు. సార్ వాళ్ళ అన్నగారు వనపర్తిలో, ఇప్పుడు ప్రజెంట్ అప్పుడు కొల్లాపూర్లోని వనపర్తిలో సుధా నర్సింగ్ హోమ్ అనేది ఒకటి ఉండేది, ఇప్పుడు వనపర్తిలో ఉంది. సో సార్ ద్వారానే నేను కూడా మహబూబ్ జిల్లాకు రావడం జరిగింది 99లో. సార్ అలా ఏళ్ళు పట్టుకొని పిలుచుకొని వచ్చాడు ఇక్కడికి. ఆ తర్వాత వైడి గుప్తా గారు రావడం, ఆ తర్వాత మెల్లమెల్లగా రామరెడ్డి గారు రావడం, రామరెడ్డి గారు లోకల్ అంతా చూసుకుంటే అందరం జిల్లా అంతా కవర్ చేయడం జరిగింది. సో జిల్లాలో ఈ యొక్క పిరమిడ్ అన్నది రాము అనే టీం వాళ్ళు నడిపిస్తున్న పిరమిడ్ అన్నది మనకందరికీ ఒక ఆదర్శవంతమైన పిరమిడ్ అనుకోవాలి. ఎందుకంటే ఎంతమందో ఉన్నాం మనం అందరం, చాలా పెద్ద మహా మేధావులు ఉన్నాం, డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నాం, పరపతి ఉన్న వాళ్ళు ఉన్నాం, బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఉన్నాం, ధ్యానం తెలిసిన వాళ్ళం ఉన్నాం, సీనియర్లు ఉన్నాం. ఎవరూ చేయలేని పని చిన్న పిల్లలు, ₹1 లేని వాళ్ళు, వాళ్ళే సొంతంగా కష్టపడి కట్టుకొని ఇన్ని సంవత్సరాల నుంచి సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. సో మనం అందరం గట్టిగా చెప్పలు కొట్టాలి. ఇది నిజంగా అంటే ఈ ఊరు ఇక్కడ ఉన్న టీం అందరూ కూడా మనందరికీ ఆదర్శవంతం. మాటలు చెప్పడం వేరు, చేసి చూపించడం వేరు. మాటలు ఇప్పటికీ వాళ్ళకి మాట్లాడడానికి రాదు, పని చేయడమే వచ్చు, ధ్యానం చేయడమే వచ్చు, ధ్యానం పని చేయడమే వచ్చు. కాబట్టి ఇందాక మైక్ ఇస్తే మాట్లాడమంటే బాబా అంటున్నాను, మనం మైక్ లాక్కోవాల్సి వచ్చింది. సో మనం అందరం ఆదర్శంగా తీసుకొని మనం కూడా ఈ రకంగా మన ఊర్లలో ఇలాంటి ఇంకా ఎన్నో, మనం ఇంతకంటే ఇంకో 100 రెట్లు పిరమిడ్ కట్టగలిగే కెపాసిటీ ఉన్నవాళ్ళమే. కానీ మనతో అవుతుందా? ఎక్కడ అవుతుందిలే, ఎవరు చేస్తారులే, నాకు ఆల్రెడీ చాలా పనులు ఉన్నాయిలే, పిల్లలు ఉన్నారులే, బంధువులు ఉన్నారులే,
బాధ్యతలు ఉన్నాయిలే, ఇలా మనం వెనకంజ వేస్తూ ఉన్నాం. వీళ్ళని ఆదర్శంగా తీసుకొని మనం ముందుకు వెళ్దాం. సో మన జిల్లాలో మనకందరికీ తెలుసు, నెక్స్ట్ రాష్ట్ర స్థాయికే కాదు, నేషనల్ ఆర్ ఇంటర్నేషనల్ స్థాయిలో ఒక మాస్టర్గా గుర్తింపు తెచ్చుకున్న ఒక అద్భుతమైన వ్యక్తిగా తయారైన రాము. మనం మొదట్లో నిజాలపూర్ రాము అనేవాళ్ళం, ఆ తర్వాత నిజాలపూర్ రాము నుంచి ఓయి రాము, ఇప్పుడు ఓయి రాము నుండి మళ్ళీ ఇంకొక రాము అయిపోయాడు. ఏమో రాము, ధ్యాన ధర్మ రాము. సో ధ్యాన ధర్మ రాముని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. అందరికీ నమస్కారం. ముందుగా ఇందాక రాము గురించి చెప్పారు, ఈ పిరమిడ్ గురించి. నిజంగా ఈ పిరమిడ్ని చూసిన తర్వాత మాకు కూడా ఇన్స్పిరేషన్ అనిపించింది. ఈ ఒక అబ్బాయి ఊరందరితో కొట్లాడినట్ట. అంటే నాకు తెలీదు, నేను వచ్చి కూడా ఇక్కడికి ఈ పిరమిడ్కి వచ్చి కూడా లాస్ట్ ఒక 5 years అవుతుంది అంతే. అంతకుముందు విన్నాను, ఊరందరితో కొట్లాడి ఊరందరితో ఒప్పించి వాళ్ళందరితో కలిసి ఈ పిరమిడ్ చేసి ఇవాళ మళ్ళీ 13వ వార్షికోత్సవం ప్రతి నెల ఒక అద్భుతమైన ప్రోగ్రాం చేస్తున్నాడు. నిజంగా మాటలు వేరు, చేతలు వేరు. పత్రిసారి ఎప్పుడు కానీ ఎక్కువ మాట్లాడాడు, చేసి చూపించాడు. కాబట్టి అంతమంది మనందరం ఇన్ని లక్షల మందివి పత్రిసారి వెంబడలా డెడికేట్ అయిపోయి మనం కూడా ఆయనలాగా చేయడం మొదలుపెట్టాం. సో మాటలకి చేతలకి ఇంత తేడా ఉంటుంది. ఇందాక సార్ చెప్పిన మాటల్లో చాలా అర్థాలు ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ ఉన్నోళ్ళు, చదువు ఉన్నోళ్ళు, పొలిటికల్గా ఉన్నోళ్ళు, అన్ని రకాల సామర్థ్యం ఉన్నోళ్ళు, చక్కగా క్లాసులు తీసుకునే వాళ్ళు, చేయలేని పనులను ఒక అబ్బాయి చేసిండంటే సంకల్పం, దృఢమైన సంకల్పము, సేవ చేయాలన్న ఒక లక్ష్యం. ఆ లక్ష్యానికి కట్టుబడి చక్కగా ఈ పిరమిడ్ని కట్టడం. ఇప్పుడు మళ్ళీ ఈ అన్నదానం కోసం ఈ ఇంకొక బిల్డింగ్ కడుతున్నారు. ఈ పిరమిడ్ అన్నిటికీ మనందరం కూడా సాయం చేద్దాం, ఆ అబ్బాయికి సపోర్ట్ చేద్దాం. ఆ అబ్బాయి నుంచి సపోర్ట్ చేయడం కాదు, ఇన్స్పిరేషన్ పొందాలి మనం అందరం కూడా. ప్రతి ఊరికి పిరమిడ్లు రావాలన్నారు కాబట్టి పత్రిసారు ఈ అబ్బాయిని ఇన్స్పిరేషన్ తీసుకుంటే ప్రతి ఊరికి ఒక పిరమిడ్ వస్తుంది, ప్రతి డిస్టిక్కి కూడా ఒక పిరమిడ్ వస్తుంది. రాముకు గట్టిగా చప్పట్లు కొడదాం. సో నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ మరి పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తాను. థ్యాంక్ యూ. ఇందులో భాగంగా అలాగే ఈరోజు నేను రాము ఎస్పెషల్లీ మన ధ్యాన ధర్మ రాము ఇద్దరం రావడానికి ముఖ్య కారణం ధ్యాన మహాయాగానికి ఇన్వైట్ చేయడానికి వచ్చాం. కర్తాల్ మన మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్ట్లో ఇప్పుడు మళ్ళీ ఒక కొత్తగా టీం ఫామ్ చేశారు. ధ్యాన ధర్మ పిరమిడ్ నుంచి రాము, నేను మన జిల్లాకు మళ్ళీ కర్నూలు జిల్లాకు 2 జిల్లాలు మాకు అప్పచెప్పడం జరిగింది. అందరికీ వెళ్ళి ఇన్వైట్ చేయండి అని ఒక 30-40 మంది ఒక టీం లాగా ఫామ్ చేసి, సో దాని గురించి కూడా మాట్లాడు. ఒకటే సార్ ఆ తర్వాత ఈసారి పత్రిజీ ధ్యాన మహాయాగం, ఒకసారి అందరు చెప్పండి. పత్రిజీ ధ్యాన మహాయాగం. ఇది మన పిరమిడ్ మాస్టర్లందరి పండుగ. ఎక్కడ జరుపుకుంటాం ఇదంతా? కడతాల్లో. అందరికీ ఇంట్రెస్ట్ కదా, ఇది ఎదురు చూస్తూ ఉంటారు, మన పుట్టినింటికి పోయినట్టు ఉంటుంది. సో అక్కడ జరగబోయే మహా పండుగ, సెలబ్రేషన్, గ్లోబల్ ఈవెంట్, ఇంటర్నేషనల్గా మన పిరమిడ్ మాస్టర్లు అందరూ అక్కడికి వస్తారు. ఎంతోమంది హిమాలయాల నుంచి యోగులు వస్తారు. పిరమిడ్ సొసైటీలో ఉన్న ఉద్దండులైనటువంటి గొప్ప గొప్ప మాస్టర్ల స్పీచ్లు, చక్కటి భోజనం, మంచి పుస్తకాల ప్రదర్శన, ఎన్నో క్లాసులు, ధ్యానం, అఖండ ధ్యానము, మెగా పిరమిడు, సంగీతము, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో, అన్నీ కలిపి ఒకే చోట జరుపుకుంటున్నటువంటి ఒక మహా పండుగ. మనందరికీ అన్ని ప్రోగ్రాంలు ఒక ఎత్తు. కడతాల్లో పత్రి గారు స్టార్ట్ చేసినటువంటి, అది కడతాల్లో స్టార్ట్ అయింది కాదు, కర్నూలులో స్టార్ట్ అయింది. ఇంతకుముందు ధ్యాన మహాయజ్ఞాలు అని చెప్పుకునేవాళ్ళు. తర్వాత ధ్యాన విజయోత్సవం వచ్చింది, ఆ తర్వాత ధ్యాన మహాచక్రాలు వచ్చినాయి, ఆ తర్వాత ధ్యాన మహిళా చక్రాలు వచ్చినాయి, ఇప్పుడు పత్రిజీ ధ్యాన మహాయాగం వచ్చింది. సో ఆ పత్రిజీ ధ్యాన మహాయాగానికి మేము ఇన్వైట్ చేయడానికి వచ్చినామని వాస్తవానికి చెప్పడం కూడా కరెక్ట్ కాదు, ఎందుకంటే వీళ్ళందరూ వస్తారు సార్.
వీళ్ళందరికీ తెలియని విద్యం కాదు ఇది. ఉగ్గుపాలతో ఇప్పుడంటే ధ్యాన మహాయాగం అంటున్నాం, అంతకుముందు యజ్ఞాలు చేసే కాలంలో మన జిల్లా నుంచి ప్రతి ఒక్కరు వచ్చి వర్క్ చేసేవాళ్ళు. ఇక్కడే కాదు, షిరిడీలోనో ఎక్కడెక్కడో ప్రోగ్రామ్స్ జరిగితే కూడా కర్నూలు డిస్టిక్, మహబూబ్నగర్ డిస్టిక్ మొట్టమొదట్లో ఆర్గనైజ్ చేసేవాళ్ళు. ఆ తర్వాత మిగతా డిస్ట్రిక్ట్స్ అందరూ హెల్ప్ చేసేవాళ్ళు. బట్ మెయిన్ బ్యాక్ ఎండ్ అంతా కూడా మొదటగా లీడర్షిప్ అంతా కర్నూలు జిల్లా నుంచి ఉండేది. షిరిడి తర్వాత నుంచి మిగతా జిల్లాల నుంచి టేకప్ చేయడం జరిగింది. షిరిడి 2006 కదా సార్. సో అదర్వైజ్ మొత్తం అప్పుడు ధ్యాన మహాయజ్ఞాలు అంటే ఇంకా సార్ ఆధ్వర్యం, ఇంకా అంతమంది సీనియర్స్ కొద్ది మన మెయిన్ ముఖ్యంగా సార్ ఉండేవారు. ఇప్పుడు ఇంకా పేర్లు పెరిగి 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 మన జిల్లా చేతులు దాటి ఇంకా అన్ని ఊర్లు దాటి నేషనల్ లెవెల్కి వెళ్ళిపోయి ఉండొచ్చు. దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ, అందరికీ తెలుసు. బట్ మన వంతు కర్తవ్యంగా మనం రావడానికి వచ్చాం. అంటే కొత్త వాళ్ళు కూడా ఉండొచ్చు కదా, కొత్త వాళ్ళ కోసం. రే ఈసారి ఉన్నారే, మీరే ఇక్కడ రండి, ఇక్కడ రండి సార్, మీరు ఎవరైనా మర్చిపోయారు, ఇక్కడ రండి, కమ్. నేను ఇప్పటివరకు గమనించా, రండి రండి, అసలు గమనించలేదు, సారీ. ఒకసారి నేను గట్టిగా చెప్పాలి కొట్టండి. సార్ పేరేంటి? మహబూబ్నగర్లో ఎన్నో ఏళ్ళు, ఒక దశాబ్దానికి పైగా ఒంటి చేత్తో ధ్యాన కేంద్రం రన్ చేసి కనీసం ఈరోజు ఈ మాత్రం ధ్యానులుగా ఉన్నారు అంటే అతి ముఖ్యమైన కారకులు. ఆయన లేక మహబూబ్నగర్ టౌన్ లేదు. సో ఈసారి ఇంతకుముందు కడతాల్లో జరిగిన ప్రతి ప్రోగ్రామ్ని కడతాల్ ట్రస్ట్ వాళ్ళు నిర్వహించేవాళ్ళు. అంటే అక్కడ ఉన్న ట్రస్ట్ మెంబర్లు వాళ్ళ ఆధ్వర్యంలో జరిగేది. మనమందరం వాలంటీరు వర్క్ చేయడము, ప్రచారం చేయడము, ప్రమోట్ చేయడము, ఇవన్నీ చేసేవాళ్ళం. ఈసారి ఏం చేసిందంటే మళ్ళీ కొత్తగా, అంటే ఇంతకుముందు పత్రి సార్ ఉన్నప్పుడు కూడా అలా చేసేవాళ్ళు. ఈసారి ధ్యాన మహాయాగం కమిటీ అని ఒకటి వేసిండ్రు. అంటే ప్రతి డిస్టిక్ నుంచి ఒకరు లేదా ఇద్దరు ముగ్గురు సీనియర్ మాస్టర్లను తీసుకొని మీ అందరి పాత్ర కూడా అక్కడ ఈవెంట్లో ఉండాలి, ఆ ఈవెంట్లో మీ అందరి బాధ్యత ఉండాలి. అందుట్లో శ్రమదానం కావచ్చు, డబ్బులు తీసుకురావడం కావచ్చు, ఈవెంట్ ముందర ఎన్నో పాంప్లెంట్లు పంచడం కానీ, బ్యానర్లు కట్టడం కానీ, ప్రతిదీ అన్ని పనులలో మనందరినీ ఇన్వాల్వ్ చేయడానికి ధ్యాన మహాయాగం కమిటీ అనేది ఒకటి వేసిండ్రు. అందుట్లో మమ్మల్ని కూడా తీసుకున్నారు. మాకు ఇద్దరికి కర్నూలు జిల్లా, మహబూబ్నగర్ జిల్లాలు, ఉమ్మడి జిల్లాలను మొత్తం మీరు తిరిగి ఇన్వైట్ చేయండి అని చెప్పారు. మేము ఇన్ఛార్జ్లం ఏం కాదు, ఇన్వైట్ చేయండి కొత్త వాళ్ళకి. పాత వాళ్ళు మీరు ఇన్వైట్ చేసినా చేయకున్నా ఆటోమేటిక్గా వెతుక్కొని 21 తారీఖు వచ్చిందంటే అంతకు ముందు రోజే వచ్చేసి అక్కడ మన చాప వేసుకుంటాం. అందరికీ తెలిసిందే. కొత్త వాళ్ళందరికీ మీ అందరికీ ఇన్విటేషన్ ఇస్తున్నాము. దయచేసి మీరందరూ కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ని ఇన్వైట్ చేయండి, బంధువులని ఇన్వైట్ చేయండి, ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేయండి. ఒక్కరోజన్నా పిలవండి. ఒక్కరోజు అక్కడికి వచ్చినా కూడా ఎంతో మార్పు జరుగుతుంది. రెండవది, అంత పెద్ద ధ్యాన మహాయాగానికి మన వంతు చేయాల్సిన పని ఒకటి ఉందండి. ఎందుకంటే మనందరికీ తెలుసు, 2 నెలల ముందు నుంచి ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టరు ఒక డొనేషన్ బుక్ తీసుకొని, ఒకటో రెండో తీసుకొని వీధి వీధికి తిరుగుతారు. పిరమిడ్ మాస్టర్లు ఎలాగో డబ్బులు ఇస్తారు, కృషి చేస్తారు, అన్ని పనులు చేస్తారు. ఈవెన్ 11 రోజుల పాటు అక్కడ ఉండి అన్ని వాలంటీర్ వర్క్ చేస్తారు. కానీ ఫైనల్గా ఏంటంటే దాని అన్నిటికీ కూడా కొంచెం డబ్బు మనకు అవసరం. కాబట్టి ఈసారి ఏం చెప్పారంటే ప్రతి పిరమిడ్ మాస్టర్కి ఒక బుక్కు. మనమంతా మనం ఏం చేయాలి అంటే ఆ పుస్తకం తీసుకొని మనం కూడా షిరిడి సాయిబాబా పని చేద్దాం. ఏం చేద్దాము అంటే అన్నదానాని కోసం ప్రతి వ్యక్తిని మనం టచ్ చేద్దాం. మీర్పేటలో ఒక గ్యాంగ్ ఉందండి హైదరాబాద్లో, మొత్తం గవర్నమెంట్ ఎంప్లాయీస్, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, డిఆర్డిఓలో పనిచేసే వ్యక్తులందరూ కలిసి, లేడీస్ అంతా కలిసి అందరూ పుస్తకాన్ని పట్టుకొని ప్రతి పాన్ షాపుల నుంచి, ప్రతి కిరాణం కొట్టు కాడ నుంచి, జనరల్ స్టోర్, మెడికల్ స్టోర్, ప్రతి ఇంటికి వెళ్ళి జోల బట్టి అడుక్కొచ్చేవాళ్ళు. పత్రి సార్ చెప్పాడు, జోల బట్టి అడుక్కురండి అని. సార్ మనకు అడుక్కోవాల్సిన అవసరం ఏముంది అంటే, నేను ఒక్కడనే కట్టేస్తాను, చాలా కోటీశ్వరులు ఉన్నారు పత్రి సార్ దగ్గర, కానీ ఎప్పుడు కూడా నువ్వు ఒక్కడివే చేయి అని చెప్పేవాడు కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరి కర్మ దాంట్లో దగ్ధం కావాలంటే వాళ్ళ పాత్ర కూడా అక్కడ ఉండాలి. సో మనం తీసుకెళ్లే వాళ్ళ కర్మలు కూడా దగ్ధం అయిపోతాయి. ఆ యోగులకి మనం పెట్టే భోజనము మన చెమటోడ్చి మనం సంపాదించుకున్న డబ్బు నుంచి ఒక 10 రూపాయలు తీసి ఒక పూట భోజనం పెడితే అక్కడ అన్నదానం వేరు, మామూలు చోట్లలో అన్నదానం వేరు. అక్కడికి వచ్చే వాళ్ళందరూ ధ్యానం చేసుకొనికి వచ్చేవాళ్ళు, ధ్యాన సాధన చేసేవాళ్ళు. అక్కడ జరిగిన ధ్యాన శక్తి వల్ల
ఎన్నో చోట్ల విశ్వంలో ఉన్న ఎన్నో విపత్తులకి ఆ శక్తి అంది న్యూట్రలైజ్ అయిపోయి ఆ విపత్తులన్నీ మాయమైపోతాయి. అంత గొప్ప విశ్వ కళ్యాణంలో మన ద్వారా కొంచెం మేలు జరిగిన వాళ్ళ కర్మలన్నీ పోతవి. సో, యాజ్ ఏ పిరమిడ్ మాస్టర్‌గా పత్రి సార్ యొక్క మార్గదర్శకత్వంలో నడిచే మనం ఖచ్చితంగా మనం కూడా ఒక బుక్ తీసుకుందాం. ఒకటో రెండో పుస్తకాలు తీసుకుందాం. అడుగుదాం. అడగడం వల్ల మనకేమవుతదంటే ఫస్ట్ మొహమాటము, సిగ్గు వాళ్ళు మన మొహం మీదనే చెప్పేస్తారు. కొంతమంది తిడతారు. ఇదొక కొత్త రకం భిక్షాటన చేస్తున్నారా మీరని చెప్పొచ్చు. అనొచ్చు కూడా మాకు ఎదురైనయి అవన్నీ. ఇక్కడ ఉన్నోళ్ళందరికీ కూడా ఎదురైనయి. ఏం ఫీల్ కావాల్సిన అవసరం లేదు. అప్పుడు మనకు నిజంగా ఆధ్యాత్మికంగా ఎదిగినామా లేదని మనకు కూడా తెలుసుకోవచ్చు. సో, అది ఇక్కడ సీనియర్ మాస్టర్లు చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా ధ్యాన మహాయాగం గురించి చెప్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆనంద ప్రసాద్ సార్, ఒకసారి మీ పేరు తెలియదు కానీ క్షమించండి. కృష్ణయ్య గారు ఈ ధ్యానం గురించి మరి యొక్క ఊర్లో జరుగుతున్న కార్యక్రమాల గురించి మీ సందేశం ఇవ్వండి. వచ్చిన గురువులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ సమావేశానికి వచ్చిన అందరికీ కూడా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈ ధాన్య మందిరం ఇక్కడ కట్టింది ఇక్కడనే మా ల్యాండ్ ఈ పక్కలదే. అప్పుడు కూడా చిన్నగా కట్టేటప్పుడు కూడా మేము ఇక్కడ ఏమో కడతారని ఇంత మంచి ప్రోగ్రాం కడతారని కూడా అనుకోలేదు. కట్టినప్పుడు కూడా మేము కూడా ఇక్కడ ఉన్నది మా ల్యాండే కనుక ఆబ్జెక్షన్ కూడా చేసినాం, కానీ ఇక్కడ బాగుంటుందని ఊరోళ్ళంతా కూడా మా మీద గట్టిగా ప్రయత్నం చేసి కట్టినరు. ఇక్కడ ఉన్న వాళ్ళే ఇది మంచి కార్యక్రమం సృష్టించి ఇక్కడ ధ్యాన మందిరం కట్టినందుకు కూడా ఈ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో మండలాధ్యక్షులు మహేందర్ గారు వారి సందేశాన్ని ఇవ్వాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నారు. అప్పుడు ఋషులు, యోగ గురువులు ధ్యానం మీదనే వాళ్ళు తలుచుకున్నది ఏది ఉంటే అది సాధించిండ్రు. ఏ కార్యక్రమం చేసినా అని కూడా కొట్లాట ద్వారా కాకుండా ధ్యానం మీదనే. ఇప్పుడు మనం ధ్యానం మీద మన ఆరోగ్యాన్ని ఏ విధంగా కంట్రోల్ పెట్టుకోవాలి, మన ఆరోగ్య సమస్యలు ఎట్లా తీర్చుకోవాలని చెప్పి సార్లకు చాలా మంచిగా తెలుసు. మేము ఇందుట్లో రాలేదు, నేను ఎక్కువ ఆర్మీలో ఉద్యోగం చేసిన. నేను మధ్యప్రదేశ్లో పోయినప్పుడు సాంచి అని ఒకటి పిరమిడ్ మందిరం లాగానే ఉంటుంది. సేమ్ ఇదే విధంగా ఉంటుంది. 4 దిక్కుల ద్వారాలు ఉంటాయి. అది బౌద్ధ మతానికి సంబంధించినటువంటిది. మేము అక్కడ చూస్తే వాళ్ళు లోపలికి పోయి ఏ విధంగా అయితే ధ్యానం మీద కూర్చుంటారో నేను అక్కడ దాదాపు 2003లో చూసిన. అక్కడ ఆ మందిరాన్ని చూసి ఈ మందిరానికి వచ్చిన తర్వాత ఇది కూడా అట్లే ఉంది కదా అంటే ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది, మనకు తెలియదు అన్నట్లు, అవగాహన లేదు. పురాతన కాలం నుంచి కూడా ఉంది. కానీ మహానుభావుడు పత్రి సారు మన రాష్ట్రం లోపల ప్రవేశపెట్టి కడతాల్లో నాకు తెలిసిన కాడికి ప్రతి ఒక్కరు పోయి అక్కడ చూసిండు. ధ్యానం అనేది ప్రతి మనిషి దగ్గరికి చేరాలి, ప్రతి మనిషి కూడా ఆరోగ్యవంతంగా ఉండాలని చెప్పి ధ్యానంతో మనం ఏదైనా సాధిస్తామనే అవగాహన ఆయనకు వచ్చింది కాబట్టి మన అందరికీ నేర్పుతున్నారు. అందులో భాగంగానే వీళ్ళంతా శిష్యుల్లాగా వీళ్ళు కూడా నేర్పేది మనము నేర్చుకుంటే మన జీవితాలు కూడా మారుతాయి, మనము పట్టుకున్నటువంటి లక్ష్యం కూడా నెరవేరుతుంది. ఇది ఇప్పుడే వచ్చింది, కొత్తది కాదు, ఎన్నో యుగాల నుంచి వచ్చింది. కానీ మనకు అలవాటు చేర్పించింది మాత్రం పత్రిసారే. నేను మాట్లాడే మాటల్లో ఏమన్నా తప్పులు ఉంటే కూడా నన్ను క్షమించగలరు. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. తెలియదంటూనే చాలా అద్భుతంగా చెప్పారు. ఆనంద్ ప్రసాద్ గారు మీ మెసేజ్. ఆనంద్ ప్రసాద్ గారు ఖమ్మం జిల్లా. ఈరోజు ఖమ్మం జిల్లాలో ధ్యానం ఉంది అంటే ఆయన ఒకానొక ముఖ్యమైన వ్యక్తి. ఖమ్మం దాటి ఇప్పుడు ఎన్నో జిల్లాలు, ధ్యానం అక్కడ ఇక్కడ లేదు. ఇప్పుడు మొదట్లో మనకు ఒక జిల్లా అనే ఒక పరిధి ఉంటుంది. ఆ తర్వాత జిల్లా లేదు, రాష్ట్రం లేదు, దేశం లేదు, ప్రపంచము లేదు. సారు 2 minutes కాదు, 2 hours ఇద్దాం ఆయనకి. సో ఆనంద్ ప్రసాద్ గారిని ఇప్పుడు ఆనంద్ ప్రసాద్ గారు రీసెంట్గా పిఎంసిలో వన్ ఆఫ్ ది డైరెక్టర్గా కూడా అయ్యారు. ఎంతో సేవలు చేస్తున్నారు. సో మాట్లాడాలి. ఈరోజు మహేష పిరమిడ్ 13వ వార్షికోత్సవానికి ఇచ్చేసినటువంటి
వేదికను అలంకరించిన పెద్దలకు, మరి ఆత్మబంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ భూమి మీద పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ప్రారంభించినటువంటి ముఖ్య ఉద్దేశం, ఈ భూమి మీద ప్రతి పిరమిడ్ మాస్టర్, ప్రతి వ్యక్తి ఒక బుద్ధుడు కావాలి, ప్రతి జంతువు రక్షించబడాలి. మరి ఈ మానవుడి యొక్క దురాక్రమణ వలన, అనాలోచితమైనటువంటి చర్యల వల్ల ఈ భూమి మీద ఉన్నటువంటి శక్తిని మొత్తం హరించడం వల్ల ఆ భూమిని మళ్ళీ శక్తివంతం చేసుకోవడానికి ఇలాంటి అద్భుతమైనటువంటి పిరమిడ్ నిర్మాణాలు, ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్, అదే లక్ష్యంగా ప్రతి పిరమిడ్ మాస్టరు పనిచేస్తూ, మరి ఈరోజు మరి పత్రిజీ, మరి మీడియా అనేది చాలా అవసరం. ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలని మరి ఇతరులకు కూడా తెలియజేయాలి అనే ఒక ఉద్దేశంతో ధ్యాన జగత్, అలాగే స్పిరిచువల్ ఇండియా మ్యాగజైన్స్, పత్రిగారు ఎప్పుడు చెప్తుంటారు పత్రిగారి యొక్క మానస పుత్రికలు అని. ధ్యాన జగత్తు అలాగే స్పిరిచువల్ ఇండియా అదొక కన్ను, ఇదొక కన్ను అయితే పిఎంసి అనేది మూడో కన్ను. ఈ మూడో కన్ను ద్వారా ఈ ప్రపంచానికి మొత్తం కూడా మరి ఈ ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ నిర్మాణాలను మరి విస్తృతంగా ప్రసారం చేయడం కోసం పిఎస్ఎస్ మూమెంట్ జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా మరి తెలియజేయడం కోసం పిఎంసి అనేది మరి ఈ రోజున మనందరి యొక్క భాగస్వామ్యంతో వచ్చింది. దీన్ని ఇంకా మరి ప్రపంచవ్యాప్తం చేయడం కోసం ఎప్పుడు మీ అందరి యొక్క సహకారాలు అందించవలసిందిగా కోరుతూ, మరి జై ధ్యాన జగత్, జై పిరమిడ్ జగత్, జై శాకాహార జగత్. థ్యాంక్ యూ వెరీ మచ్. సరే శ్రీనివాసరెడ్డి గారు, నర్వా. ఈరోజు మనకు నర్వా అనే ఒక మెగా టీమ్, అందులో ముఖ్యమైన వ్యక్తి సారు, తర్వాత శ్రీనివాసరెడ్డి గారు. సో శ్రీనివాసరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా చెప్తున్నాను. గురువుగారికి గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, సీనియర్ మాస్టర్లకు అందరికీ హృదయపూర్వక నమస్కారం. థ్యాంక్ యూ సార్. నాకు కూడా ఎక్కువ మాట్లాడడం రాదు, మీతో పాటే నేను ఉన్నా కాబట్టి వెనక ఉన్నా అని మీరు అనుకుంటున్నారు, కానీ నాకు ఇంకా పని చేయడం రాదని కూడా నేను అనుకుంటున్నా. సో నాకు ఈ పిరమిడ్కు ఒక 10 సంవత్సరాల అనుభవం సార్. ఈ పిరమిడ్కు నాకు అనుభవం. నేను మహబూబ్నగర్కి వచ్చి ఒక 15 సంవత్సరాలు అయింది. ఒక 10 సంవత్సరాల నుంచి రెగ్యులర్గా ఈ పిరమిడ్కి వచ్చి నాకు సమయం దొరికినప్పుడల్లా ధ్యానం చేసుకుంటున్నాను. ఆ ధ్యానం చేసుకున్నా కాబట్టి ఈ మాత్రమన్నా మాట్లాడగలుగుతున్నాను ఇక్కడ మీ ముందు. ఇంతకంటే ఎక్కువ మాట్లాడడానికి కూడా ఏం లేదు. సో కాకపోతే ఇక్కడ ప్రతి నెల ఒక ప్రోగ్రాం చేద్దామన్నది ఒక చిన్న మాటతో స్టార్ట్ అయింది. ఒక సంవత్సరం క్రితము ప్రతి వారం పెట్టాము. అప్పుడు వారంలో, నెలలో ప్రతి సండే పెట్టాము. లాస్ట్ 1 ఇయర్ నుంచి నెలకు ఒక ఫస్ట్ సండే అన్నట్టు ఒక ప్రోగ్రాం చేస్తున్నాం సార్. దాంతో ఈ ప్రోగ్రాం కంటిన్యూగా, ఎందుకంటే మర్చిపోతున్నారు, కనీసం నెలకొకసారన్నా అందరం కలుసుకుందాం అన్న ఒక చిన్న ప్రయత్నం చేసి వీళ్ళందరినీ కలిపి వీళ్ళతో ఈ మాత్రమన్నా మాట్లాడినమన్నా వినడం ద్వారానన్నా కొంచెం మారుతామని ఆ ప్రయత్నంలో భాగంగా ఈ ప్రోగ్రాం కూడా ఈరోజు ఈ వార్షికోత్సవాన్ని కూడా మొదటి వారమే పెట్టుకోవడం చాలా సంతోషం. మీరందరూ వచ్చినందుకు ధన్యవాదాలు నా తరపు నుంచి కూడా. కాకపోతే ఇక్కడ ప్రతి నెల అన్నదానానికి ఒక సేవకుడు, అంటే నా మిత్రుడు నరేందర్ సార్, ఆయన ద్వారా దీన్ని ముందుకు తీసుకొని పోతున్నాం. తో ఈరోజు రాలేకపోయిండు, ఆయనకు ఒకసారి అందరం గట్టిగా చప్పట్లు కొట్టి ఆయనకు శతకోటి వందనాలు. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినాం. సో ఇక్కడ యూత్ చాలా సపోర్ట్గా ఉంది మనకు. ఈ బిల్డింగ్కి మన గ్రామాధ్యక్షులు తన సొంత ఇల్లును మనకి బిల్డింగ్కి ఇచ్చినారు. ఆయన పేరు మీద మనము ఒక ఈ ఇల్లు కట్టుకోబోతున్నాము. ఆయనకు ప్రత్యేకంగా మనం అందరం ధన్యవాదాలు తెలుపుదాం. థ్యాంక్ యూ సీను, థ్యాంక్ యూ.